హలో అండి, నేను మీ దివ్య. వెల్కమ్ బ్యాక్ టు డైన్ విత్ దివ్య. ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి చిక్కుడుకాయ ఉల్లికారం కూరని ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. చిక్కుడుకాయతో ఏ రెసిపీ చేసినా బోర్ అని తినని వాళ్ళకి ఒక్కసారి ఈ కర్రీని చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, పచ్చివాసన అనేది లేకుండా సూపర్గా ఉంటుంది. 5 నిమిషాల్లో ఈ కర్రీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ చిక్కుడుకాయ ఉల్లికారం కూరని మొదటిసారి చేసేవారు ఎవరైనా కూడా చాలా పర్ఫెక్ట్గా చేసేయచ్చు. సో మరి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ చిక్కుడుకాయ ఉల్లికారం కూరని చేయడానికి ఒక కుక్కర్లోకి 1/2 kg వరకు బాగా కడిగి ముక్కలుగా కట్ చేసుకున్న చిక్కుడుకాయల్ని వేసుకోండి. ఈ కర్రీకి చిక్కుడుకాయల్ని ఇలా తొడుములు తీసేసి 2 ఇంచ్ ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలు మునిగే వరకు వాటర్ని వేసుకొని కుక్కర్ మూతని విజిల్ని పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. విడిగా గిన్నెలో ఉడికించుకోవాలనుకుంటే చిక్కుడుకాయ గింజ మెత్తగా అయ్యే వరకు ఉడికిస్తే సరిపోతుంది. ముక్కలు ఉడికేలోపు కారాన్ని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఒక మిక్సర్ జార్లోకి ముక్కలుగా తరిగిన 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు వేసుకోండి. నెక్స్ట్ ముక్కలుగా తరిగిన 1 ఇంచ్ అల్లాన్ని వేసుకోవాలి. నెక్స్ట్ పొట్టు తీసిన 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ వరకు జీలకర్రను వేసుకోండి. దీంతోపాటు 1/2 టీ స్పూన్ వరకు ధనియాలను వేసుకోండి. ధనియాలు ఆప్షనల్ అండి, నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. నెక్స్ట్ రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వరకు కారాన్ని వేసుకోండి. ఈ కారానికి బదులు మీరు ఎండుమిర్చిని కూడా నానబెట్టుకుని వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా బాగా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత కాసేపు పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ 5 నిమిషాల తర్వాత కుక్కర్ ఓపెన్ చేశాక ఇలా ఒక చిక్కుడుకాయ గింజను తీసుకుని మెదిపి చూస్తే ఈ విధంగా మెత్తగా ఉడకాలి. ఇలా గింజ ఉడికితే మొత్తం చిక్కుడుకాయలు ఉడికిపోయినట్టే. ఇప్పుడు వీటిని స్ట్రైనర్లోకి తీసేసుకుని వాటర్ మొత్తం పోయే వరకు పక్కన ఉంచండి. ఇప్పుడు ఒక కడాయిలో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసి వేడి చేయండి. ఆయిల్ వేడయ్యాక ఇందులో 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. నెక్స్ట్ 4 నుంచి 5 ఎండుమిర్చి ముక్కలను వేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకుని లో ఫ్లేమ్లో 1 మినిట్ పాటు వేయించుకోవాలి. 1 మినిట్ పాటు వేయించిన తర్వాత ఇందులో ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని వేసి 1 మినిట్ పాటు వేయించుకోవాలి. ఇలా వేయిస్తే చిక్కుడుకాయలు పచ్చివాసన రాకుండా ఉంటాయి. 1 మినిట్ తర్వాత ఇందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లికారాన్ని వేసుకోండి. అలాగే ఎక్సెస్గా ఉన్న కారాన్ని తీసేయడానికి 1/2 కప్పు వరకు వాటర్ని మిక్సర్ జార్లో వేసుకుని ఇలా తొలిచి వేసుకోండి. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసి కారం మొత్తం కూరకు పట్టేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కూరను ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి కలపండి. చూడండి, కూర మొత్తం ఇలా దగ్గర పడిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసి కూరను మొత్తం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకుంటే అంతే, చిక్కుడుకాయ ఉల్లికారం కూర రెడీ అయిపోయినట్టే. దీని వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సో మరి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయాల్సిన కూర అండి. ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని మన ఛానల్ కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.